మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి? విశేషంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశిలోకి ఇప్పటి వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం స్వస్థానంలోకి వస్తున్నారు. అంటే కర్కాటక రాశి చంద్రుడితో పాటు కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నాడు. ఇది అక్టోబర్ 31 మనకి 2020 సంవత్సరం వరకు కర్కాటక రాశిలో ఉండే తర్వాత మనకి సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే రానున్నటువంటి 6 మాసాలు కూడా వీరికి పర్వాలేదు, మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే గురు సంచారం కాబట్టి వీరికి కొంత బద్ధకం ఏర్పడుతుంది. అంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి వీరికిను. కాకపోతే ఒకటి, ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశం వచ్చినా, పిల్లోనిస్తాను వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. నా ఒక సలహా, పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే గురు 12వ స్థానంలో ఉన్నా, స్వస్థానంలో ఉన్న ఒకటే ప్రెడిక్షన్ ఉంటుంది వీళ్ళకి, ఒకటే ప్రతిఫలం ఉంటుంది. పెళ్లి చేసుకోకపోవడం కొంత మంచిది వీరికి. అట్లీస్ట్ అక్టోబర్ 31వ తారీఖు వరకైనా ఆగాలి వీరు. ఎందుకంటే గురుబలం ఉంటుంది, శుక్రబలం ఉంటుంది. శుక్రుడితో గురువు కలిసి ఉన్నాడు. ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అంత పెద్ద యోగ్యత అయితే ఉండదు, సాటిస్ఫైగా ఉండరు. కాబట్టి పెళ్లి యోగ్యత ఉన్నప్పటికీ, పెళ్లి గడ్డలు ఉన్నప్పటికీ కొంచెం ఆగితే ఇబ్బంది అయితే ఏం లేదు. అక్టోబర్ 31 వరకైనా సరే పెళ్లి గురించి ఆగటం మంచిది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా అంత పెద్దగా వీరికి సెట్ అవ్వదు. దీనితో పాటు వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఆర్థిక సంక్షోభం. ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనో, సంపాదిస్తూనో, నిలబెట్టుకుంటూనో, దాచిపెట్టుకుంటూనో ఉన్నటువంటి వాళ్ళకి సడన్గా లాస్ అవ్వటం, నష్టపోవటం, ఇబ్బంది పడటం, ఏదైనా కొనిపెట్టి ఉంటే దానికి రేటు రాకపోవటము, షేర్స్ కొంటే లాభం లాస్ అయిపోవటం లాంటివి కూడా కొంత గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం కానీ ఆచి చూసి ముందడుగు వేయాలి. ఎవరితో పడితే ఏది పడితే మాట్లాడితే ఒప్పుకోరు ఎవరును. ఆ నోటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. 3 మాసాలు కూడా, జూన్ నుంచి అక్టోబర్ వరకు, ఆఖరి వరకు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇకపోతే గొడవలు ఎట్లా వస్తాయి తెలుసా అండి? ఊరికనే వస్తాయి. ఇంట్లో ఆడవాళ్ళు కొట్టుకుంటారు, ఈయన మధ్యలోకి వెళ్తారు, తనులు తింటారు. అంటే లేనిపోయిన దాంట్లో తల చూసుకొని తనులు తిని వస్తారనమాట. మంచి కోసం వెళ్ళినా కూడా చెడు ఎదురైద్ది అనమాట. కాబట్టి వీరికి ఆరోగ్య ప్రకారంగా అయితే మాత్రం కొంచెం కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుంజటం లాంటివి, బద్ధకము, ఒబిసిటీ లాంటివి కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. మోషన్ ప్రాబ్లం కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. మోషన్ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది, కొంచెం కాదు. బద్ధకం ఎక్కువ పడుతుంది. రేపు అనుకున్న పని వారం రోజులు పట్టింది, రేపే చేయలేరు వీళ్ళు. వీళ్ళు కొంచెం కర్కాటక రాశి వారు కాబట్టి కొంచెం మొండిగా, మూర్ఖంగా ముందుకెళ్తూనే ఉంటారు. ఎందుకు కాదని అనుకోండి, మొండి ధైర్యంతో ముందుకెళ్తుంటారు. కాబట్టి కొంచెం అట్లా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక దీనితో పాటు మరొక విశేషం ఏంటంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడో ఎక్కడో గొడవలు కానీ, చేతులు కాళ్ళు వదిలేసినవి కానీ, ఆస్తగాదలు కానీ, లేకపోతే కనుక ఈ యొక్క డబ్బు ఇచ్చి ఉండి వాళ్ళు కనిపిపోవడం కానీ, శత్రు భయం కానీ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ దండెత్తేటువంటి అవకాశం ఈ అక్టోబర్ 30 తారీఖు లోపు కనిపిస్తూ ఉంది. ప్రయాణం చేసేప్పుడు మాత్రం ఆచిచూచాలి. కొత్త వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, గృహాలు కానీ కొనుక్కోకూడదు. అక్టోబర్ 30 వరకు కూడా. 2వ స్థానంలో గురు భగవానుడు వేరు, స్వస్థానంలో గురు భగవానుడు వేరు. కానీ 2వ స్థానంలో గురు భగవానుడు వచ్చిన తర్వాత మీకు అన్ని రకాలుగా మళ్ళీ ఆపోజిట్లో అన్ని కలిసి వస్తాయి. పని బాగుంటుంది, అమ్మాయి దగ్గర, అబ్బాయి దగ్గర అవుతారు, పెళ్లి కుదురుతుంది, తల్లిదండ్రుల దగ్గర అవుతారు, తగాదాల గొడవల నుంచి బయటపడతారు. కానీ అక్టోబర్ 30 తారీఖు తర్వాతనే మరి అది జరుగుతూ ఉంది. ఆ 3 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తూర్పు వైపు ఉండేటువంటి ప్రయాణం చేసేప్పుడు కొంచెం తోడుగా ఎవరిని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ప్రయాణం చేసుకోవచ్చు. డ్రైవర్నో, లేకపోతే ఇంట్లో వాళ్ళనో, బంధువులను, మిత్రులను, స్నేహితులను ఎవరినో పట్టుకుని వెళ్తే కొంత వీరికి తోడుగా ఉండేదానికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెదుడు వాదుడుగా ఉండేదానికి పనికొస్తుంది. కాబట్టి తూర్పు చేసే ప్రయాణం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. తూర్పు ఈశాన్యం ఇటువైపు చేసే ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలు లేకన్నా ఏదైనా ప్రైవేటు వాహనాలు వెళ్తే చాలా మంచిది కూడా వీరికి. అలానే వీరికి విదేశీయానం అయితే మాత్రం ఈ 3 మాసాలు వెళ్లకుండా ఉంటే మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్న్షిప్లో జాబ్లు వస్తాయి, జాబ్లో ప్రమోషన్స్ వస్తాయి. కొంచెం ఇబ్బంది కలిగేదానికి కనిపిస్తూ ఉంది. అయితే జూన్, జూలై ఈ 2 మాసాలు అయితే కనుక విదేశీయానం పూర్తిగా మానేయటం మంచిది. దాని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ విదేశానం వెళ్ళకూడదు. ఇక ఆగస్టులో వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశానం వెళ్ళొచ్చు. ఆగస్టులో ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంది. 24 తారీఖు తర్వాత వ్యాపారం కూడా వీళ్ళు ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. ఏదైనా పంటములు పండించుకునే దానికి కూడా చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. రైతులుగా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎరువులు అమ్మేదానికి కానీ, పురుగు మందులు అమ్మేదానికి కానీ, ఇలాంటి పంట భూములకు సంబంధించిన వాటిలో చాలా అద్భుతంగా ఉంది. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా, రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, సపోటా, మామిడి, దానిమ్మ,
పత్తి, మిరప ఇలాంటి పంటలు కూడా వీరికి అద్భుతంగా ఉంది. వరి మాత్రం వీరికి అంతగా కలిసి రాదు, వరి అనేది. తర్వాత పంటలన్నీ కూడా మొక్కజొన్న, జొన్న, శనగ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ప్రారంభిస్తే, స్త్రీలైనా పురుషులైనా సరే. ఇకపోతే వీరు ఏదన్నా అక్టోబర్ తర్వాత పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది కాబట్టి అప్పుడు ఏదైనా సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుంటే గృహయోగం ఉంటుంది, పెళ్లి యోగం ఉంటుంది, ఆస్తి సంపాదించుకునే యోగం కూడా ఉంటుంది. కాబట్టి బంధుమిత్రులందరూ కూడా సహాయ సత్కారాలు కూడా చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. ఇకపోతే సెలబ్రిటీలుగా ఎవరైనా ఉన్నారు, సెలబ్రిటీలుగా ప్రయత్నం చేస్తున్నాను, సెలబ్రిటీలుగా ఎదగాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీరు దినదిన అభివృద్ధి అయ్యేలా ఉంటారు కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా వీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని రకాల సదుపాయాలు ఉండి కూడా కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆ మిశ్రమ ఫలితాలు కూడా ఫలితాలుగా చేసుకునే దానికి, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికి, అందరూ వీరికన్నా ఆకట్టుకునేదానికి, ఆ కాంపిటీషన్ వ్యాపారాలు ముందుకెళ్లేదానికి కొంత రకంగా ప్రయత్నం చేస్తే కొన్ని రకాల సానుకూల పరుచుకునేందుకు పరిహారాలు కూడా చేసుకుంటే బాగా ఉంటుంది, ముందుకు వెళ్తారు వీరు ఈ 6 మాసాల్లో కూడా. ఇక నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే కనుక కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది, డబ్బు మాత్రం బాగా దిట్టంగా వచ్చేస్తుంది, శత్రు భయం కూడా ఉంటుంది. ఇంకా ఇవి కూడా జరగట్లేదు అనుకుంటే కనుక వీరి మీద ఏదో చెడు ప్రయోగం జరుగుతుందని అర్థం. ఇవన్నీ జరగట్లేదు, ఏంది గురువుగారు బాగానే చెప్పారు కానీ మరి ఎందుకు జరగట్లేదు తెలియట్లేదండి, నాకు ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉందంటే మీ మీద చెడు ప్రయోగం జరగవచ్చు. లేదా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, పితృదోషం లాంటివి ఉంటే కూడా అలా ముందుకు వెళ్ళదు. అలానే గురువు స్వస్థానంలో ఉన్నారు, కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి అట్లా కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉండేది. కాబట్టి ఏమి మన సమస్య ఏముందో ముందు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆ తర్వాత గురువు దగ్గరికి సంప్రదించాలి. గురువు దగ్గర సంప్రదిస్తే మనకున్న సమస్య పరిష్కారం చూసేలాగా కొంచెం ప్రయోజనం అయితే ఉంటుంది. ఇకపోతే దేవుని అనుగ్రహం కన్నా కూడా ప్రతి మనిషికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా ముందు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మంత్రం చేసి ఇస్తాం. వారి సమస్య ఏముంది, ఆ సమస్య తగ్గటువంటి వస్తువును మంత్రం చేసి ఇవ్వడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాంటి వస్తువులు వాళ్ళు ఎలా వాడుకోవాలి ఏంటనేది చెప్తాం. ఆ వస్తువులు ఆ రకంగా వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యేలాగా, నరదిష్టి, నరఘోష కాదు, గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, అన్ని రకాల దోషాలు కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. దాంతోపాటు కర్కాటక రాశి, అందులో గురువు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క కియామాల ధరించుకుంటే వారికి స్ట్రెస్ ఫీల్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ యొక్క మాలేసుకోవడం ద్వారా మనసు, మైండ్ కుదురుగా, నిద్రహంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కియామాలను ధరించుకుంటే శత్రువులు కూడా దగ్గరికి రారు. మనకు ఆలోచన విధానం, మైండ్ సెట్ కూడా, మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ కియామాల వారికి సరసమైన ధరలోనే మన చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తే కూడా వాట్సాప్ ద్వారా కూడా అడ్రస్ పంపించవచ్చు. దీనితో పాటు కర్కాటక రాశి వారికి ఇది ఒక ఉంగరం, నరదిష్టి, నరఘోష ఉన్న వారందరికీ కూడా ఈ ఉంగరం పెట్టుకోండి. వెండిలో వారి అవసరాన్ని బట్టి, వారి సమస్యను బట్టి ఉంగరం స్టోన్ మారిద్ది. ఇవన్నీ సబ్స్క్రిప్ట్ స్టోన్స్ అంటారు, హగ్గిక్స్ అంటారు అనమాట. ఈ స్టోన్ మారుతుంది కానీ ఉంగరం మారదు. అంటే ఇది వెండిలో చేయించినటువంటి ప్యూర్ వెండి ఉంగరం. ఇది వారికి కుడి చేతికి, ఎడమ వేలికి కానీ, కుడి చేతికి ఒక చూపుడు వేలికి కానీ పెట్టుకుంటూ ఉండాలి. అలానే ఈ ఉంగరం మంత్రోచ్చారణ చేసి, యంత్రాలు కూడా ఉంటాయి ఉంగరంలో, యంత్రాలు, మంత్రాలు అన్నీ ఉంటాయి ఉంగరంలో. ఇలాంటి ఉంగరాన్ని మనము సరసమైనటువంటి ధరలోని వారి చెంతకే చేర్చడం సదవకాశం మన దగ్గర లభ్యపడటం వారి అదృష్టం. అలానే వీటితో పాటు కుంకుమ, నాగసింధూరం, ఈ యొక్క కుంకుమని వారు కర్కాటక రాశి వారు కనుక ధరించుకోవాలి. ఈ కుంకుమని నేను పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, జీవితాలు ఎదగలేకపోతున్నా, కాలసర్పదోషం ఉంది, నాగదోషం ఉంది, పాములు చంపేశారు, ఇబ్బంది పడుతున్నారు, ఇంటి చెట్లు కొట్టేశారు, పుట్టలు కొట్టేశారు, ఇల్లే కొట్టేశారు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అనుకున్న వారందరూ కూడా, ఆ అమ్మవారి దోషాలని, అయ్యవారి దోషాలని కట్లు. ఇలాంటి వారందరూ కూడా వారందరికీ బాగుపడేదానికి, ఆరోగ్యం బాగుండేదానికి, సంపాదించుకునేదానికి, అందరూ సుఖంగా ఉండేదానికి ఈ కుంకుమని వారికి పూర్తి ఉచితంగా నేను ఇస్తున్నాను. ఇంటికి ఒకటి మాత్రమే నేను ఇస్తాను. ప్రతి అడ్రస్కి ఒకటి ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా వాట్సాప్ ద్వారా కూడా నేను పంపించేదానికి ఉంటుంది. అంటే వాట్సాప్లో అడ్రస్ పెట్టే చాలు, పలానా కుంకుమ, పలానా సమస్య అని వాట్సాప్ మెన్షన్ చేస్తే అడ్రస్ కూడా పెట్టేస్తే నేను వారికి పంపించేటువంటి సదవకాశం, సౌలభ్యం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సద్వినియోగం చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని. అయితే ఈ కుంకుమని మన వద్ద నుంచి వారి చెంతకు చేర్చేటువంటి దారి ఖర్చులకు మాత్రమే రుసుము తీసుకుంటారు తప్పితే ఈ కుంకుమని ఎటువంటి పరిస్థితుల్లో రుసుము తీసుకునే దానికి లేదు. పూర్తి ఉచితంగా మాత్రమే అందజేస్తున్నాము. ఇక దేవుని అనుగ్రహం కనుక మనం చూసినట్టయితే కనుక వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఎందుకంటే కనుక ఇక్కడ గురువుకి దక్షిణామూర్తి ఎక్కడ ఉండరు కాబట్టి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం. అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం
నైవేద్యం పెట్టడం లాంటివి చేసుకోవాలి. అభిషేకం కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి రాహుకేతు పూజ చేయించుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం నోచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము నోచుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. లేదా లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 నుంచి 6 మాసాల్లో ఒకసారి చేసుకున్నా కూడా వీరికి దిగ్దిన అభివృద్ధిలాగా దిగ్విజయంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు వచ్చి, ఇంకా అదృష్టం రావట్లేదండి, ఏం అర్థం కావట్లేదండి, మాకు ఏం చేయాలో తెలియట్లేదంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదో చేయించిన ప్రయోగం కాబట్టి దాని గురించి ఆలోచించుకోవాలి. లేకపోతే భార్యాభర్తలు దూరం అవుతున్నారు, లేకపోతే చెట్టుకొలు కొట్టుకొలు అవుతున్నారు, ఎట్లా జరుగుతుంది అర్థం కావట్లేదు, 15 సంవత్సరాలు కాపురం చేసినట్టు భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయినారు, పిల్లలు ఆ మాట వినట్లేదంటే ఇదేదో జరుగుతున్న క్రయానికి మనం గ్రహించుకోవాలి. ఆ క్రియ ఏముంది అంటే మనకు తెలియదు. గురుగారిని సంపాదిస్తేనే ఆ క్రియలు ఏమున్నాయి, దాని పరిహార మార్గాలు ఏంటి అన్ని కూడా సూచించడానికి అవకాశం ఉంటుంది. సుఖ సంతానమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు వేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై శ్రీమన్నారాయణ.